అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్యం కాస్త మెరుగుపైనట్లు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. ఈ రోజు వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంది. దాసరిని పరామర్శించేందుకు ప్రముఖులు ఆసుపత్రికి క్యూ కట్టారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దర్శకుడు దాసరి నారాయణరావు క్రమంగా కోలుకుంటున్నారు. చెస్టుకు సర్జరీ జరిగిన తర్వాత ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని చెబుతున్నారు ఆసుపత్రి వైద్యులు. తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ దాసరి వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపింది. డయాలసిస్ చేయాల్సిన అవసరం కూడా రాలేదని అంటున్నారు డాక్టర్లు. దాసరి నారాయణరావు గారు నిన్నటి కన్నా ఈరోజు కొంచెం మెరుగ్గా ఉన్నారు, బాగానే రికవరీ అవుతున్నారు. కానీ ఇంకొక 24 అవర్స్లో మనం రివ్యూ చేయొచ్చు. ఈరోజు డయాలసిస్ కూడా అవసరం లేకుండా పోయింది. రేపు ఈవినింగ్ మళ్ళా అలా ఉంది. మనం అనుకున్న దానికన్నా అనుకున్నట్టు బాగా రెస్పాండ్ అవుతున్నారు. ట్రీట్మెంట్ బాగానే వర్కౌట్ అవుతుంది. పలువురు ప్రముఖులు ఆసుపత్రిలో దాసరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత శరత్ మరార్తో కలిసి ఆసుపత్రిలో దాసరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కొంచెం బాగా ఇబ్బందిగా ఉందని డాక్టర్ చెప్పిన తర్వాత అలా వెయిట్ చేశాను. ఇందాక నాకు లోపల చెప్పింది ఏంటంటే వెంటిలేటర్ మీద ఉన్నారు, ప్లస్ రేపు మార్నింగ్ తీసేస్తానని చెప్పాను. ఉన్నదాకా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఈరోజు మటుకు డాక్టర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. రేపు మార్నింగ్కి నుంచి బయటకు వచ్చేస్తానని చెప్తాను. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా దాసరిని పరామర్శించారు. దాసరి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మోహన్ బాబు కిమ్స్ లోనే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతున్నారు. ఈ రోజు షిరిడీ వెళ్లి బాబాను ప్రార్థిస్తానని తెలిపారు మోహన్ బాబు.